హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టాక్సిక్ సినిమా పోస్ట్ పోన్ అయిపోయింది. ఇందాక నేను చేసిన వీడియోలో కింద చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ చేస్తున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. ఏమని అంటే, సరే ఇప్పుడు టాక్సిక్ అనేది పోస్ట్ పోన్ అయిపోయింది, వాళ్ళకు ఉండే రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళు జూన్ 6th వద్దామని చెప్పేసి గతంలో ప్రకటించారు. ఇప్పుడు మళ్ళీ పోస్ట్ పోన్ అయిపోయింది. ఎప్పుడు వస్తున్నారు అనేటువంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. యష్ అఫీషియల్ గా ఆ సినిమా తాలూకు పోస్ట్ పోన్మెంట్ సంబంధించిన రీజన్ అనేది ఇంత లెటర్ రాసి ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఓకే, సో ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరి యొక్క డిమాండ్ ఏంటంటే, వి వాంట్ పెద్ది ఆన్ June 4th అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు కొంతమంది అభిమానులు. June 4th రావాలి, అక్కడ స్పేస్ దొరికింది మనకి. సో సోలోగా ఆ డేట్ను వస్తే మనకి బాక్స్ ఆఫీస్ పరంగా చాలా ఉపయోగాలు ఉంటాయి, సినిమా నెక్స్ట్ లెవెల్లో బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఇదంతా కాసేపు పక్కన పెడితే, సినిమా తాలూకు అఫీషియల్ అనౌన్స్మెంట్ బుచ్చిబాబు గారు మన ధనుష్ గారి ఈవెంట్లో June 25th వస్తున్నాం అని చెప్పేసి చెప్పేశారు. సో ఇప్పుడు సినిమా తాలూకు వర్క్ అనేది ఎక్కడ దాకా వచ్చిందంటే, ఈ మంత్ ఎండ్ వరకు ఐటమ్ సాంగ్ కంప్లీట్ అయిపోతుంది. మహా అయితే May 1వ తారీఖునో 2వ తారీఖునో, అంతే, అంతకుమించి అవ్వదు. సో సినిమా తాలూకు ప్యారలర్ వర్క్ ఏదైతే ఉందో, విఎఫ్ఎక్స్ కావచ్చు, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో విఎఫ్ఎక్స్, రీ రికార్డింగ్, ఇవన్నీ ఇంకా కంప్లీట్ అవ్వాల. ఫస్ట్ హాఫ్కి సంబంధించినటువంటి ప్రాపర్ వర్క్ అయితే జరిగిపోయింది, డబ్బింగ్ అయిపోయింది, ఏదైనా చిన్న చిన్న విఎఫ్ఎక్స్ ఉంటే అది అయిపోయింది, రీ రికార్డింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు సెకండ్ హాఫ్కి సంబంధించినటువంటి విఎఫ్ఎక్స్ వర్క్, రీ రికార్డింగ్ వర్క్ మిగిలి ఉంది, ఇంకా సాంగ్ మిగిలి ఉంది. సాంగ్ ఎలాగో ఇంకొక 2-3 daysలో కంప్లీట్ అయిపోతుంది. సో మనకి ప్రాపర్ పాన్ ఇండియా ప్రమోషన్తో పాటు రిలీజ్ కావాలి అంటే, నా వరకు June 25th ఏదైతే బుచ్చిబాబు గారు డేట్ అనౌన్స్ చేశారో అప్పుడు రావడమే మంచిది. ఎందుకంటే ఇప్పటి వరకు మన సినిమాలో చూసుకుంటే ఫస్ట్ గ్లిమ్స్ వచ్చింది, ఫస్ట్ షాట్ క్రికెట్ షాట్ అది. సో దాని తర్వాత మనం చూసుకుంటే చికిరి చికిరి వచ్చింది, అది నార్త్లోనూ బాగా వైరల్ అయింది, ఇండియా వైడ్గా సూపర్ వైరల్ అయిపోయింది. ఆ సాంగ్ తోనే పెద్ది అనే సినిమాకి బూమ్ వచ్చింది. సో దాని తర్వాత వచ్చినటువంటి రైరే రైరా సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత వచ్చినటువంటి పెద్ది గ్లిమ్స్, ఏదైతే పెహల్వాన్ గ్లిమ్స్ ఉందో, అది రామ్ చరణ్ గారి బర్త్డే రోజున రావడం, దానికి కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హైప్ వచ్చింది. అంటే పెద్ది నుంచి ఏ కంటెంట్ వచ్చినా సినిమా తాలూకు హైప్ ని అమాంతం పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఈ టైంలో మనం కంగారుగా ఏది పడితే ఆ మూవ్ వేసేయకూడదు. ఏదో చెస్లో లాగా ఇప్పుడు మనం భటుని చంపేద్దాం, లేకపోతే రాజుని స్కెచ్ చేద్దాం, చెస్ కాదు కదా ఇది. సో ఓ సినిమా తాలూకు ప్రాపర్ పాన్ ఇండియా రిలీజ్ ఈ టైంలో, గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ గారికి ఇది ఖచ్చితంగా నిరూపించుకోవాల్సినటువంటి మూవీ, నిరూపించుకుంటుంది కూడా. నెక్స్ట్ లెవెల్లో ఈ సినిమా తాలూకు బాక్స్ ఆఫీస్ ఇంపాక్ట్ వేరే రేంజ్లో ఉంటుంది. సో ఇవన్నీ ప్రాపర్గా జరగాలి అని అంటే, దీని తర్వాత రిలీజ్ అయ్యేటువంటి కంటెంట్ జనాల్లోకి వైడ్గా వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ప్రాపర్ ప్లానింగ్ అంటూ ఉండాలి. సో దాని వరకు చూసుకుంటే June 25th రావడమే కరెక్ట్. అభిమానులందరూ ఏమంటున్నారు, June 4th రావాలని, వాళ్ళ ఎగ్జైట్మెంట్ వాళ్ళది. ఎందుకంటే సాంగ్ ఎలాగో 2-3 daysలో కంప్లీట్ అయిపోతుంది. సో దాని తర్వాత మిగతా అన్ని ప్లాన్ చేసుకొని నార్త్ ఇండియాలో ప్రమోషన్ ఒక 10 days పెట్టేసుకుంటే ఈజీగా రిలీజ్ చేసేయచ్చు అని చెప్పేసి అంటున్నారు. బట్ అక్కడ ఒక మెలడీ సాంగ్ ఉంది, ఐటమ్ సాంగ్ ఉంది, టీజర్ వస్తుందో అనేది తెలియదు, డైరెక్ట్ ట్రైలరే దించుతారేమో. ఇప్పటివరకు అయితే ఇన్ఫర్మేషన్ లేదు. అన్ని అవసరం లేదు అని కొంతమంది అంటున్నారు, అన్ని రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు, ఒక సాంగ్ ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తే చాలు అంటున్నారు. చాలా అని చెప్పేసి మనం అనుకుంటే ఎలా అవుతుంది? సినిమా రిలీజ్కి ముందు సినిమాలో ఉండేటువంటి ప్రతి సాంగ్ రిలీజ్ అవుతుంది, అది మ్యాండేటరీ. సినిమా తాలూకు ప్రమోషన్, అది ప్రాపర్ ప్రమోషన్. అదే సినిమాలో ఉండేటువంటి సాంగ్స్ అన్ని రిలీజ్ చేయకపోతే ఎట్లా? సరే, ఏదో ఒక సాంగ్ వదిలేసి థియేటర్లో చూసుకుంటారా బాబు సర్ప్రైజ్ అంటే ఓకే, అక్కడ ఉండే 4 సాంగ్స్ వచ్చినాయి, 2 సాంగ్స్, మిగతా 2 సాంగ్స్ కనీసం ఒక్క సాంగ్ అయినా రావాలి కదా. దాని తర్వాత ట్రైలర్ రావాలి, దాని తర్వాత ట్రైలర్ వస్తుంది ఎలాగో, ఇంకా టీజర్ ఎలాగో 2 గ్లిమ్స్ వచ్చినాయి కాబట్టి ఇంకా టీజర్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ ట్రైలర్లోనే మిగతా క్యారెక్టర్స్ చూపించేస్తే ఇట్స్ ఎనఫ్. దాంతో పాటుగా ఇటు సౌత్ ఇండియాలో ప్రమోషన్ చూసుకోవాలి, దాంతో పాటుగా నార్త్ ఇండియాలో చాలా కీలకం ఈ సినిమా. బికాజ్ నార్త్ ఇండియా చాలా పెద్ద మార్కెట్. సో మనకి అక్కడ ఈ సినిమాకి నెక్స్ట్ లెవెల్లో కలెక్షన్ రావాలి అంటే మినిమం టు మినిమం 10 to 15 days అయితే ప్రమోషన్ చేయాలి. ఇంటర్వ్యూస్ కావచ్చు, పెద్ద పెద్ద ఈవెంట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మినిమం టు మినిమం 10 to 15 days అయితే ఖచ్చితంగా చేయాలి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఎవరో గ్యాప్ ఇచ్చారని, ఎవడో స్పేస్ ఇచ్చాడని మనం ఆ డేట్కి రావాల్సినటువంటి అవసరం లేదు, గత్యంతరం అంతకంటే లేదు. ఒక ప్రాపర్ కంటెంట్తో రామ్ చరణ్ అనే ఓడు వస్తున్నాడు కాబట్టి
పండగల కోసం వెంపర్లాడాల్సినటువంటి అవసరం లేదు. మనం వచ్చినప్పుడే పండగది. మనం ఎప్పుడు రిలీజ్ చేస్తామో అప్పుడే పండగ హడావిడి ఉంటుంది. పాన్ ఇండియా వైడ్గా మగధీర సినిమా రిలీజ్ అవ్వాల ప్యారలల్ గా. సో తెలుగు స్టేట్స్ లో మగధీర యూఫోరియా అని తెలుగు స్టేట్స్ వరకే చూసేది. దాని తర్వాత ఎప్పుడో రిలీజ్ అయింది. హిందీ అయితే డబ్ అయింది, రంగస్థలం కూడా డబ్ అయింది, థియేటర్లో రిలీజ్ అవ్వలేదు. అండ్ రంగస్థలం ఆల్సో ప్యారల్ గా రిలీజ్ అవ్వాల ఇండియా వైడ్ అన్ని లాంగ్వేజెస్ లో. మన దరిద్రం, మనం ఏం చేయలేము. మనకు ఉండేటువంటి ఈ కెరియర్, రామ్ చరణ్ గారి కెరియర్ లో ఈ 15 సినిమాల్లో 2 పాన్ ఇండియా సత్తా ఉండే సినిమాలు మగధీర, రంగస్థలం, ఈ 2 రిలీజ్ కావాలైపోయాయి ప్యారలల్ గా. సో ఆ యూఫోరియాని పాన్ ఇండియా వైడ్ గా ఎవరు చూడలేకపోయారు. ఓన్లీ సౌత్ ఇండియా, ఓన్లీ తెలుగు మార్కెట్ వరకే చూసింది. సో ఆ యూఫోరియాని పెద్ద చూడాలి అని అంటే ప్రాపర్ రిలీజ్ ఉండాలి, ప్రాపర్ ప్రమోషన్స్ ఉండాలి అనేది నా ఒపీనియన్. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.